సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. చిన్న తమ్ముడు యూఎస్ లో వదిలేసి వచ్చేసారా ఇద్దరు? బావి ఎవరు డ్రా చేశారు? నువ్వు అడుగు, అక్కని క్వశ్చన్ అడుగుతారా? నీ పేరేంటి అడిగావా? అడుగు మరి. నా పేరు తాబా అడగలేదు, చైత్ర అడగలేదు. నేను హట్ అయ్యాను. హ్యాపీ నేను హట్ అయ్యానంటే హ్యాపీయా? తాబా తాబా నన్ను అమెరికా తీసుకెళ్తావా? లేదా? ఏం తాబా, ప్లీజ్ తాబా. నువ్వు ఇండియాలోనే ఉండు. చైత్ర నన్ను అమెరికా తీసుకెళ్తావా? ప్లీజ్ తీసుకెళ్ళవా? ఇద్దరు తీసుకెళ్ళరా నన్ను? ఎందుకు? నేను నచ్చలేదా? అమ్మా అస్సలు నచ్చలేదా? ఇక కొంచెం కూడా, కొంచెం అస్సలు. చైత్ర నేను నచ్చలేదా నీకు? నీకు కూడా నచ్చలేదా నేను? అంటే తాబాకు నచ్చకపోతే నీకు కూడా నచ్చనా? ఏదో ఒకసారి నా ఫేస్ చూసి చెప్పు. ఇలా నన్ను చూసి చెప్పవా? వద్దు, లేదు, నో. వన్ వర్డ్ ఆన్సర్స్ అన్ని. ఇది ఈ గిఫ్ట్స్ ముందు ఫస్ట్ ఇద్దరికి గిఫ్ట్స్ ఇద్దాం. వీళ్ళు ఇవ్వండి, ఇవన్నీ తర్వాత. ముందు పిల్లలు ఇద్దరికి గిఫ్ట్స్ ఇవ్వకుండా అసలు ఏం మాట్లాడతాం మనం? ఒకసారి ఇవి ఇలా పక్కకు పెట్టండి. ఫస్ట్ చేతకి తాబాకి గిఫ్ట్స్ ఇద్దాము, ఓకేనా? ఆ పెద్దవి కూడా ఇలా ఇచ్చేయండి. తాబా నీకేం కావాలి చెప్పు ఫస్ట్. మీకేం కావాలి? కుకింగ్ కావాలా, డాక్టర్ కిట్ కావాలా? తాబా చూడు చూడు, ఫస్ట్ గిఫ్ట్ ఇస్తాందా. ఇగో తార దగ్గర ఉంది అక్క. చూడు సూపర్. అక్కని చెక్ చేస్తావా? ఫస్ట్ నువ్వు డాక్టర్ సెట్ ఎవరు ఇచ్చారు? అక్కకే చెక్ చేయాలి. అమ్మో నాకు ఇంజెక్షన్ అంటే చాలా భయం. నాకు ఇంజెక్షన్ వద్దు ప్లీజ్. అక్కకు చూపించాలి నువ్వు. అందుకే ఎవరు ఇచ్చారు గిఫ్ట్? అక్కకు చూపేమా. చైత నచ్చిందా? బాగుందా? నాన్నతో ఫోన్ మాట్లాడారా? మాటి ఏమన్నారు నాన్న? ఏమన్నారు చెప్పు. నిన్ను మిస్ అవుతున్నారా? ఏమన్నారు నాన్న?
మంచి ఇండియాలో ఎంజాయ్ చేయ చైత్ర, అమెరికాలో చల్లగా ఉంది, ఆడుకొని రా అని చెప్పారు కదా. ఓకే, ఫస్ట్ టైమా పిల్లలకి అంటే కొంచెం లిటిల్ బిట్ ఇండియా అని తెలిసిన తర్వాత తీసుకురావడం? అప్పుడు ఫస్ట్ టైం చిన్నప్పుడు వచ్చారు 2 years బ్యాక్. 2 years బ్యాక్. సో వీళ్ళకి ఎలా అంటే లైక్ ఎవరెవరిని కలిసారు? చిన్న రోజు నుంచి ఫంక్షన్స్ లిటరల్లీ. సో కలవడం అంటే ఇప్పటివరకు ఎవరిని కలవలేదు. ఇంకా డిసెంబర్ మంత్ మొత్తం కలవడానికే పెట్టుకున్నాం. ఫస్ట్ కలిసింది మిమ్మల్ని ఈ మంత్ లో. సో నవంబర్ అంతా బిజీ అయిపోయింది. ఎక్కడికి వెళ్ళలేదు. ఓంకార్ గారిని కలుస్తున్నారా లేదా? అందరు ఫస్ట్ క్వశ్చన్ అదే అడిగారు, గడ్డమామని కలిసారా అని చెప్పి. ఇంకా లేదు, ఇంకా కలవలేదా? అసలు ఓంకార్ గారికి ఇన్స్టాగ్రామ్ అవన్నీ ఉండవు కదా, నేను కూడా ఏమి సో గడ్డమ్మామ అసలు మా టీవీలో కూడా ఎంత బాగా ప్లే చేశారు. మీకు ఎలా తెలుసు గడ్డమ్మామ? దచ్చేతండి గడ్డమ్మ గుర్తున్నారా? నీకు పెద్ద కొతుకు అండ్ చాక్లెట్స్ పంపించారు కదా, నువ్వు రోజు మనం టీవీలో చూసేవాళ్ళం కదా. ఫుల్ గడ్డం ఉంటుందా మామకి? మళ్ళీ వెళ్దామా వాళ్ళ ఇంటికి? వెళ్దామా? ఓకే. గుడ్డ మేడం, గుడ్డు. వావ్ తారా, గుడ్ ఉంది. అయితే ఇంకా 2 weeks ఉంటున్నారా? మళ్ళీ వెళ్ళిపోతారా? ఎందుకు ఇండియాలో ఉండొచ్చు కదా? ఎందుకని? ఎందుకు చైత్ర? ఇండియా బాగుంది, హోమ్ హౌస్ బాగుంది అన్నావు కదా, ఎందుకు వద్దు మరి? వెళ్ళిపోదామా 2 weeks లో? చేత హ్యాండ్ బ్యాగ్ వేసుకుని వెళ్ళిపోదామా? పెట్టే అన్ని సర్దుకొని వెళ్ళిపోదామా? ఓకే సరే. నాన్నని ఎందుకు తీసుకురాలేదు ఇండియా? నాన్న ఆఫీస్ ఉందా? ఓకే ఓకే. మరి నాన్నని మిస్ అవుతున్నావా? ఎంత మిస్ అవుతున్నావు నాన్నని? ఇంత మిస్ అవుతున్నావా? అయ్యో. మరి నాన్నతో ఫోన్ మాట్లాడుతున్నావా? వీళ్ళిద్దరికి 3 years. డిసెంబర్ వస్తే 3.5 డిసెంబర్ 21 3.5 years వచ్చేస్తుందా? ఓకే. కానీ వీళ్ళకి ఈ కెమెరా ఫేసింగ్ ఇదంతా ఎప్పటి నుంచి? కెమెరా ఫేసింగ్ ఏం లేదు అసలు. వాళ్ళకి తెలియకుండా నేను తీస్తా. అంటే నేను రికార్డ్ చేయడం వాళ్ళు చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే, ఓకే అమ్మ వీడియో తీసుకుంది, నైట్ పడుకునేటప్పుడు మనకు చూపిస్తుంది వీడియో, వాళ్ళకి అంతే తెలుసు. ఓకే. సో ఇలా ఏం తెలీదు. వీళ్ళు వీడియోస్ వీళ్ళు చూసుకుంటారు. కానీ చిన్నప్పటి నుంచి తీసారు కదా, ఆల్మోస్ట్ 11 months. ఫస్ట్ మమ్మీ ఇలా ఒళ్ళో పెట్టుకుని గంట కొట్టింది చూడు. అది అసలు మనం అప్పటికి ఇట్లా పోస్ట్ చేస్తానే ప్లాన్ లేనప్పుడు, చిన్న బేబీ 3 months అనుకుంటా ప్రాబబ్లీ అప్పుడు. సో మీకు మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది? 2017 కౌంట్ చేసుకో, 8 కంప్లీట్. కాదు, మ్యారేజ్ ఎప్పుడైందంటే మమ్మీని చూస్తారు. అందరూ అబ్బాయిలకి తెలీదు కౌంట్, లైక్ ఎన్ని ఇయర్స్ అని, మ్యారేజ్ డేట్ ఎప్పుడని, ఇవన్నీ రివర్స్. ఇప్పుడు రివర్స్. భరత్ కి అన్ని గుర్తుంటాయి, డేట్స్ కానీ ఇయర్స్ కానీ. నాకు 0. నేను బర్త్డే కూడా మర్చిపోతా. నాకు ఏ డేట్స్ గుర్తుండవు అసలు. ఓకే. సో మ్యారేజ్ లవ్ మ్యారేజ్ ఆర్ లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. బేసిక్ చాలా మంది క్వశ్చన్, లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అని చెప్పి. అంటే ఇప్పుడు వీడియోస్ ఈ వ్లాగ్స్ అన్ని ఆ స్టైల్లో ఉండవు కదా, లైక్ నేను మాట్లాడే స్టైల్లో ఉండవు కదా. చాలా మంది క్వశ్చన్ అది. మేమిద్దరం మాస్టర్స్ లో క్లాస్మేట్స్, యుఎస్ లో, సేమ్ యూనివర్సిటీ. క్లాస్మేట్స్ కదా, సేమ్ యూనివర్సిటీ. సో అలా పరిచయం. ఫస్ట్ మా అన్నయ్య ప్రపోజ్ చేశారా? ప్రపోజ్ అంటే ఏం లేదు, ట్రావెల్ చేస్తూ ఓకే మన ఇద్దరికి సింక్ అయింది అన్నట్టు. ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పుకోవడం ఏం చెప్పుకోలేదు మేము. సో సింక్ అయింది, గో హెడ్ అంతే. సో అట్లా. ఎవరింట్లో ఒప్పించడానికి కష్టపడ్డారు? ఎవరింట్లో ఒప్పించడానికి కష్టపడలేదు, మా ఇంట్లో అసలే కష్టపడలేదు నేను. నాకు మా అమ్మ నాన్న ఇక్కడే ఉన్న ప్రూఫ్. సో ఫుల్ ఫ్రీడమ్. సో యా, అంటే అఫ్ కోర్స్ నమ్మకం నా పైన. సూపర్. సో మీరు ఎంతమంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్? ఒక సిస్టర్ ఉన్నారు కదా? ఒక్క చెల్లి, తను మా ఇంటి దగ్గరే ఉంటుంది, 1 hour లో. తెలుసు అనుకుంటా. ధ్రువ్ మా చెల్లి వాళ్ళ బాబు. సో అంతే, మేము ఇద్దరం, ఇంకెవ్వరు లేరు మాకు బ్రదర్స్. యా, భరత్ కి ఒక సిస్టర్, తనని కూడా చూస్తుంటారు చాలా మంది భరణి. అంతే, వాళ్ళిద్దరం మేమిద్దరం. ఓకే. సో బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీ కూడా అక్కడ యుఎస్ లోనే ఉంటారు అనుకుంటా కదా? తను అక్కడే ఉంటుంది, మా భరత్ సిస్టర్ అక్కడే ఉంటుంది.
సూపర్. ఓకే, ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నారు యూఎస్ లో, అంటే ఏంటి మీది? నేను కోడింగ్ సైడే డేటాబేస్ డెవలపర్ ఒక పెద్ద కంపెనీకి. సో ఇప్పుడు తను కూడా అదే స్ట్రీమ్లో డేటా సైడే ఉన్నారు. ఇద్దరం సేమ్ సైడ్, ఇంకా బేసిక్గా మాస్టర్స్ చేసి సేమ్ టెక్నాలజీ నేర్చుకున్నాము, ఒకటేలాగా ట్రావెల్ చేసాం ఫస్ట్ నుంచి. సో వర్కింగ్ కూడా సేమ్ టెక్నాలజీ ఇద్దరం. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేశారా ట్విన్స్ పుడతారు? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా చెప్పాలంటే ఫస్ట్ కన్సీవ్ అయ్యాక ఫస్ట్ స్కానింగ్లో ఒక్కరే ఉన్నారు, నెక్స్ట్ స్కానింగ్ 2 weeks తర్వాత వెళ్ళేసరికి ఇద్దరు ఉన్నారు. ఓకే, సో స్ప్లిట్ అయ్యారనమాట. సో అదే మాకు పెద్ద షాక్. ట్విన్స్ అని అసలు ఏ మాత్రం ఐడియా కూడా లేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. నో వే అసలు. ఓకే, అంటే మా హస్బెండ్ సైడ్ ఉన్నారు ట్విన్స్ ఫ్యామిలీలో, బట్ మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. స్లీపింగ్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. కూర్చొని పైన ఆడుకో నువ్వు మంచిగా, చాక్లెట్స్ చూసుకో ఓపెన్ చేసి. ఓకే, సో అలా ట్విన్స్ పుట్టగానే ఇద్దరిది చూడగానే ఎలా అనిపించింది? అంటే మాకు ఏం ఎక్స్పెక్ట్ చేయాలో తెలియలే. ఫస్ట్ డెలివరీ రోజు కూడా మొత్తం బ్లాంక్ ఉండే, పుట్టినాక కూడా అట్లనే ఉంది. స్లోగా సింక్ అయింది, ఏంటి ఇప్పుడు ఏంటి లైఫ్ అన్నట్టు, లైక్ ఒకటేసారి ఆల్ ఆఫ్ ద సడన్ చేంజ్ కదా. ఇద్దరు ఏడవడము, వాళ్ళ గోల, నైట్ స్లీపింగ్ ప్యాటర్న్స్ అన్ని చేంజ్. సో కంప్లీట్ డిఫరెంట్ కదా ఒకటేసారి. సో బట్ అందరి హెల్ప్ ఉండడం వల్ల కొంచెం నేను కన్సీవ్ అయినప్పటి నుంచి మా అమ్మ యూఎస్లోనే ఉంది నాతో పాటు. సో ఇద్దరు అమ్మ ఇండియాకి వచ్చాక అత్తయ్య వాళ్ళు వచ్చారు, అత్తయ్య వచ్చాక మళ్ళీ అమ్మ. సో ఇప్పటి వరకు ఎవరో ఒకరు నాకు హెల్ప్ ఉన్నారు. సో అలా గడిచింది, లేకపోతే నో వే అసలు ఇద్దరిని పెట్టుకోరి జాబ్ చేస్తూ. కానీ అసలు ఎలా అండి, అంటే లైక్ పుట్టినప్పటి నుంచి ఇప్పుడు 3 years, కానీ వీళ్ళతో ట్రావెలింగ్ కానీ, అంటే లైక్ బయటికి వెళ్ళేటప్పుడు కానీ, షాపింగ్కి వెళ్ళేటప్పుడు కానీ, వీళ్ళకి ప్యాంపరింగ్ కానీ, ఫుడ్ ఫీడ్ కానీ, ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ చేసేవారు ఇద్దరిని? యుఎస్లో అయితే అదే హెల్ప్ ఉన్నారు కదా అమ్మ వాళ్ళు అత్తయ్య వాళ్ళు. అవును, ఎక్కడికి వెళ్ళినా. సో అలా ఖచ్చితంగా కష్టం. ఇప్పుడు ఇద్దరికి చిన్న ఉన్నప్పుడు వాటర్ బాటిల్స్ తీసుకెళ్ళడం కానీ, వాళ్ళ వాష్రూమ్స్ కానీ, మనం షాపింగ్ చేయడం ఉండదు, ఇంకా వీళ్ళతో పాటే ఉన్నట్టు ఉంటుంది కంటిన్యూస్. బట్ తిరిగే వాళ్ళం సంహౌ, అన్నిటికీ తీసుకెళ్ళి ఎంజాయ్ చేసేవాళ్ళం. అలా అయిపోయింది మొత్తానికి పాపం. ఫస్ట్ 2 years వెరీ హెక్టిక్, 2-3 పర్లేదు. ఇప్పుడు ఓకే, ఇప్పుడు అసలు ఏ టెన్షన్ లేదు. వాళ్ళు బాగా ఆడుకుంటారు, బుద్ధిగా చక్కగా మంచిగా ఆడుకుంటారు, అసలు దగ్గర కూడా రారు. సో ట్విన్స్ అంటే ఇద్దరికి కొంచెం సిమిలర్ గా, ఇద్దరు ఈక్వల్ గా రెస్పాండ్ అవ్వడం కానీ ఇలా ఉంటుంది కదా. సో వీళ్ళు అలానే ఏమైనా తెలిసేదా ట్విన్స్ ఇద్దరు సేమ్ మెంటాలిటీస్ కానీ, బిహేవియర్స్ కానీ, లైక్ ఒకళ్ళని కొడితే ఇంకొకళ్ళు అలా అయితే ఏముండదు. బట్ ఫీవర్ మాత్రం ఖచ్చితంగా ఒకరికి వస్తే ఇంకొకరికి వస్తుంది, అండ్ ఒకరు ఏడుస్తే ఇంకొకరు ఏడుస్తారు. మరి సిబ్లింగ్స్ అందరూ అంతే ఉంటారా నాకు తెలియదు, బట్ వీళ్ళైతే ఒకరు ఏడుస్తే ఇంకొకరు ఖచ్చితంగా ఏడుస్తారు. బట్ కొట్టడం అలా అయితే లేదు, ఒకరు కొడితే ఇంకొక దెబ్బ తాకడం అట్లా అయితే ఏమి ఉండదు. బట్ నిద్రలో చెప్తారు మధ్యరాత్రి లేసి చైత్ర ఏడుస్తుంది అంటే, ఇద్దరు ఎప్పుడు సపరేట్ పడుకుంటారు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు. సడన్ గా మధ్యరాత్రి లేసి చైత్ర ఏడుస్తుంది అని చెప్తారు, అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు, బట్ అలా చెప్పేవాళ్ళు. మార్నింగ్ మా అమ్మ లేసాక అడిగితే ఒక్కోసారి అవును చైత్ర నైట్ పడుకోలేదు లేసి ఇచ్చింది అని చెప్పేది. సో కొంచెం కనెక్షన్ అయితే ఉంటుంది డెఫినెట్లీ, బట్ మెంటాలిటీ ఇస్ డిఫరెంట్. ఫుల్ కాంట్రాస్ట్ మెంటాలిటీస్ ఇద్దరు. ఐడెంటికల్ ఎలా ఉంటుంది, తారాది ఎలా ఉంటుంది? చైత్ర వెరీ ఎమోషనల్, అందరికి కొంచెం అటాచ్డ్ గా ఉంటుంది, అర్థం చేసుకుంటది చెప్తే. అట్లా తారా ఫుల్ మాస్. ఎవరితో మనకు సంబంధం, మనం చేసే పనే మనం చేయాలంతే. తారా అట్లా ఒకళ్ళు సైలెంట్, ఇంకొకళ్ళు మాస్, కంప్లీట్ డిఫరెంట్ మైండ్ సెట్స్. పడుకున్నా కానీ ఒక్కొక్కసారి వీడియోస్ లో చూస్తుంటే తార వెళ్ళి చైత్రాన్ని హక్ చేసుకుంటది, చైత్ర వచ్చి అది చాలా ఉంటది వాళ్ళిద్దరి పైన ఎఫెక్షన్ ఒకరికొకరు. రోజంతా హక్స్ అండ్ కిసెస్ నడుస్తూనే ఉంటాయి వాళ్ళది. సో అదైతే ఉంటది. ఇద్దరిలో ఎవరికి ఎక్కువ కోపం ఉంటుంది? చెప్పాలంటే ఇద్దరికి ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరికి అంతే. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఓ తారా పాపం దెబ్బలు కాస్తూ ఉంటుంది, చైత్ర అంత లేదు. కెమెరాలో కొన్ని దొరుకుతాయి కొన్ని దొరకవు అంతే. ఇది చేసే పని ఇది చేస్తుంది, గిచ్చడం కొరకడం అన్ని చేస్తారు తారా. తారా ఎట్లా కొడతావు తారా నువ్వు చైత్రది? తెలియకుండా కొట్టేసి వస్తావు కదా, కొట్టావా అంటే కొట్టా అంటది, ఎందుకంటే చెప్పదు అంతే. బ్రదర్ కి ఎక్కువ ఎవరితో ఎఫెక్షన్ ఎక్కువ ఉంటుంది? ఫస్ట్ నుంచి తారా పుట్టిన రోజు నుంచి భరత్ దగ్గరే పడుకుంది వాళ్ళ నాన్న దగ్గర. తారా
సో కొంచెం అటాచ్మెంట్ బాగా ఎక్కువ, ఒక్కరిని వదిలి ఒకరు అస్సలు ఉండలేరు. ఓకే. మరి ఫస్ట్ టైం ఇది యాక్చువల్లీ సపరేట్ గా ఉండడం. ఓ ఐ థింక్ మీరు కూడా ఇన్ని మంత్స్ సపరేట్. చైత్ర నేను అంటే అమ్మ నేనుతో, సో అట్లా ఒకరినొకరు సెట్ ఒకరి నాన్నతో ఒకరు అమ్మతో, లేకపోతే మేనేజ్ అవ్వదు ఇద్దరు ఒకరి దగ్గరకు వస్తా అంటే అసలు.